హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్ప08 ఏంటి స్టార్టింగే బజ్జీలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అది ఈవినింగ్ స్నాక్ అండి. స్నాక్స్ చేసేటప్పుడు ఫోన్ చేశారు. మనం బయట ఇక్కడికి వచ్చిన కాడ నుంచి డిన్నర్కి అయితే బయటకు వెళ్ళలేదు కదా, ఆఫీస్ నుంచి వచ్చాక బేగా బయటకు వెళ్దామని చెప్పేసి ఫోన్ చేశారండి. అనుకోకుండా ఆ రోజు మీటింగ్ వల్ల 8 అయిపోయింది. ఎప్పుడు 6:30 వచ్చేవాళ్ళు 8 అయిపోయింది. అక్కడే మమ్మల్ని అందరినీ కూడా మచ్బీకి తీసుకెళ్లారనమాట. దగ్గరలోనే మదీనా అని ఉంది. సో మా రొవైస్ దగ్గరలో సన్నాయిలో ఉందన్నమాట మదీనా. సో మేము రొవైస్ నుంచి సన్నాయిలో అనమాట. సో అక్కడికి వెళ్ళి మజ్బీకి వెళ్ళాం అనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఫ్యామిలీస్ కంటూ స్పెసిఫిక్గా ఉండవండి. అంటే మీ ఉన్న ప్లేస్లో ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ అంటే కంపెనీలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫ్యామిలీస్ ఉండేది తక్కువ. సో ఇది ఒక్కటే తీసుకొచ్చారు. ఎలా ఉంటుంది ఆ మజ్బీ అనుకున్నాం. సో మ్యాక్సిమం మండీలాగే అనుకొని కూర్చున్నాం. చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళాము. ఇక్కడ ముందు వెళ్ళగల ఇలాగ ఒక కవర్ అయితే ఇచ్చారు. సో ఆ కవర్ పరుచుకొని మ్యాక్సిమం అక్కడ అందరూ ఆ కవర్ మీద వేసుకొని తింటారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా బాగా అయితే సలాడ్స్ అయితే ఎక్కువ ఇస్తారండి. ఈ సలాడ్స్ అయితే మా వారు రాగలే ఏ ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు అనమాట. సో ఏంటంటే ఇచ్చారంటే ఇక్కడ రైతా ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎలా మన దగ్గర గ్రేవీ ఉంటుంది, ఇక్కడ గ్రేవీ ఉండదు. ఆనియన్ నెక్స్ట్ చిల్లీ బాగా కచ్చబెచ్చగా దంచేసి అందులోని ఉప్పేసి ఇస్తారనమాట. అదే కలుపుకొని తినాలి. మాకు చూస్తే బాబోయ్ అది అసలు రైస్ కూడా పోనీ ఫ్లేవర్గా పోనీ బగారా రైస్లో ఉన్నా బాగున్నాను, అలాగా కూడా లేదు. కిందన వంపుకొని అంటే పూలే ఎప్పుడు మన స్టైల్లో ఎప్పుడు తింటాం కదా, పోనీ కిందన వేసుకొని తిందాము ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్లేట్లో కావాలంటే ప్లేట్లో తినచ్చంట. సో వేసారు. ఈ కోడి చూసారా, అదేమో ఉప్పు లేదు కారం లేదు, అలాగే ఉంది ఇచ్చేసారనమాట. మాకు తినడానికి నానా చొక్కలకు చూసాం అనమాట. ఏంటి ఇలా ఉంది, మేమేమో డిన్నర్ అనుభూతికి హాట్ గా రెడీ అయిపోయి బేగా తినేయాలి. ఇక్కడ ఇవి మేము మెనూ కూడా ప్రిపేర్ చేసుకున్నాం వెళ్ళప్పుడు కార్లో. కేఎఫ్సీ తినాలి, అలా తినాలి, ఇలా తినాలని వన్స్ అది చూడగలే మేము షాక్ అయిపోయాం. ఫైనల్ మేము తినేసాక మా ఫేసులు మాడిపోయి కిందకి వస్తాం. మా వారు షవర్మాకి వెళ్ళారని మేము కిందని కూర్చున్నాం అనమాట. సో షవర్మా అయితే తినేసి ఈ మదీనా నుంచి స్ట్రైట్లోనే గయాతిలో సన్నాయిలో లూలుకి వెళ్ళాం అనమాట. ఆ లూలు బయటని కూర్చొని మా వారేమో బాబుకి తినిపిస్తున్నారనమాట షవర్మా. ఆడేమో నాకు వద్దని, సరే డాడీ తిన్నారు ఒకసారి ట్రై చెయ్యి చూడు అని చెప్పేసి చెప్పాం. నన్ను అడిగితే షవర్మా మన దగ్గరే బాగుంది, అటు సైడే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. కానీ బట్ వాళ్ళు తేడాన్ని కూడా చాలా ఆలోచించారు. బీఫ్ ఎక్కువ కలుస్తుంది అని చెప్పేసి ఆలోచించి చికెన్ అని చెప్పేసి ఫైనలీ డిక్లేర్ చేసుకున్నాక అప్పుడు మాకైతే షవర్మా తెచ్చారనమాట. సో ఇక్కడ మా వారు షవర్మాని ఘనశ్యామ్ తినిపించి, ఈ షవర్మాని ఘనశ్యామ్ ఎవరి ఫ్యామిలీ పిల్లలకి వాళ్ళు శుభ్రంగా తినిపించుకుంటున్నారు. మా బావగారు, ఆ చిరంజీవి గారు, మేమున. సో ఇది టేస్ట్ ఎలా ఉంటుందో నేను కూడా చూసాను అనమాట. సో నా ఫేస్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇట్టాను. ఓకే పర్వాలేదు మధ్యలో ఉంది అని చెప్పేసి అక్కడ చెప్తున్నాను. 2 తీసుకున్నారు, మా ముగ్గురి షేర్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సో ఫైనలీ మేము లూలులోకి అయితే ఎంటర్ అయిపోయాము. మాకు మాస్టర్ అంటే వీళ్ళు హాలిడేస్ ఉన్నప్పుడే గ్రాసరీస్ కూడా వీళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళేవారు. అంటే మేము 1 మంత్ ఉన్నాం కదా, ఒక 1 వీక్ అనుకోండి ఫుడ్ బయటని తింటాం. మాతో వచ్చిన వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా హోటల్లోనే ఫుడ్ అనమాట. మొత్తం అకామిడేషన్లతో తీసుకున్నారు. బట్ అస్సలు ఫుడ్ తెల్లే, మ్యాక్సిమం చెప్పాలంటే వాళ్ళ ఫుడ్ మనం అస్సలు తెల్లామండి. కొన్ని ఓకే, కొన్ని అయితే అస్సలు తెల్లాం. నేను లక్కీగా ఇంటి దగ్గర నుంచి చాలా పట్టుకెళ్ళాను. ఇది ఫస్ట్ వచ్చేసి ఏటీఎం అంట. చాలామంది అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇంటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళ క్యూస్ ఉంటాయి అన్నమాట లూలులోని. సో అక్కడ ఉన్నది ఇదంతా గోల్డ్ జ్యువెలరీ. వాళ్ళ జ్యువెలరీ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అంటే వాళ్ళ స్టైల్ బాగుంది. బట్ మేము లాస్ట్లో జ్యువెలరీ కోసం అయితే చెప్తాను. ఫైనలీ లూలులోకి అయితే మేము ఎంటర్ అయిపోయామన్నమాట. మా ఘనశ్యామ్ని వన్స్ లూలులోకి తీసుకెళ్తే వాడిని షాపింగ్ మాల్స్కి తీసుకెళ్ళడం అంటే వాడిని గట్టిగా కంట్రోల్ చేయాలి. సేమ్ మొత్తం యాజ్ యూజువల్ ఏం రేట్ ఉండాలో మొత్తం అన్నీ లూలులో మనకు అన్నీ దొరికేస్తాయి. సో అక్కడ నేను వెజిటేబుల్స్ లేవు, ఇవన్నీ ఏంటంటే లేవు కూడా అవన్నీ నేను తీసుకున్నాను.
ఇక్కడైతే మేము చేపలు చూస్తున్నాం అన్నమాట. అంటే సండే వస్తుంది, వీళ్ళు ఫ్రైడే హాలిడే కాబట్టి వీళ్ళు ఫ్రైడే కూడా వండేస్తాను నేను. మా వారు బాబు తినేసేవారు అనమాట ఫ్రైడే టైంలో వండేస్తే. సో చేపలు కూడా చూసాము, చేపలు కూడా తీసుకున్నాం అనమాట. వంజరం అంటారు కదా, సో వంజరం చేప తీసుకున్నాము. అక్కడ మాకు బాగానే పడింది కాస్ట్ కూడా. ఇక్కడితో పోలిస్తే అక్కడ చేప కాస్ట్ బాగానే పడింది అనమాట. మనకి చేపలు అలా కాకుండా ఇదైతే ఫ్రోజర్ అనమాట. మనకి లైవ్ దొరుకుతుంది, ఫ్రోజర్ కూడా దొరుకుతుంది. ఫ్రోజర్ కొద్దిగా కాస్ట్ తక్కువే ఉంటుంది లైవ్ మీద. తీసుకున్నాం లాలీపాప్స్. ఆ కోడి కోయలేకపోతుంది అక్కడ 2 ఉన్నాయి, అక్కడ మన ఇద్దరికి సరిపోద్ది బాబు. ఇక్కడ కోడి చూసారా, గుండెకాయలు సపరేట్గా, లెగ్ పీసులు సపరేట్గా మనకు అలా కూడా దొరుకుతాయి అన్నమాట. మనం కోడి తీసుకుంటే ఏవైనా 2 వస్తాయి, లివర్లు వేరేగా, కిడ్నీ మేకు చూసారా, కిడ్నీస్ కూడా అక్కడ ఉన్నాయి. అన్నీ కూడా సపరేట్ కైమా కొట్టీస్ ఉంటాయి. మేక లివరంగా ఒక దగ్గర ఉంటుంది, మేక గుండెకాయలంగా ఒక దగ్గర ఉంటాయి. సో అన్నీ కూడా డిఫరెంట్ ఇవన్నీ కూడా ఒక కాంబోలో దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడైతే మేము చికెన్ వేసుకున్నాము, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇవి నాకు వెళ్ళిన నుంచి నాకు అర్థం కావండి, ఇవి ఏంటో కూడా. నా సలాడ్స్ అన్నీ ఒక వాటర్, మరి అదే లిక్విడో తెలీదు, నానబెట్టి దొండకాయలు బెండకాయలు అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తెగ కొనుక్కొని తింటారు. మనకైతే సెట్ అవ్వవు మన బాడీలకి ఇలాంటివి. సో చూసాం అనమాట, ట్రై చేస్తారా అని అడిగారు మా వాళ్ళు. సో నాకు ఇదంతా 1 మీల్ అనమాట. అందులో ఎగ్స్, సలాడ్స్, అంటే అక్కడ ఉన్న వాళ్ళు తినే డైట్ ఫుడ్ టైప్ అనమాట. సో వాళ్ళు అవే తింటారు కాబట్టి అది ఎంత ఉన్నదంటే ఒక 3 dirhams 4 dirhams ఉంది. అదొక సెట్ వైజ్ అనమాట. అలా కూడా తినే వాళ్ళు ఉంటారు అనమాట. ఫ్రూట్స్ అంటే మొక్కల కోసం ఉంటాయి, అలా తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో అవన్నీ చూస్తున్నాం అనమాట. ఫైనల్లీ దుంపలు, కొబ్బరికాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాగ్స్లో ఉన్నవి ఆఫర్ ఏమో అనుకున్నాను, ఆఫర్ కాదు, కాకపోతే బ్యాగ్స్ అంత బాగాలేవన్నమాట. సో ఇక్కడైతే మేము వెజిటేబుల్స్ 8 ఉండాలి, 8 లేవు, ఇంట్లో నేను ముందే చూసుకొని వచ్చాను. మనకి ఇలా పైన రేట్స్ ఉంటాయి అన్నమాట, ఏదెంత ఉన్నది కాస్ట్ అని చెప్పేసి. సో మా బాబుకి బెండకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ బెండకాయలు అటు తీసుకుంటున్నాను, క్యాబేజ్, ప్రతి రకం దొరుకుతుంది వెజిటేబుల్స్లో కూడా. మనకు పనస పొట్టు కూడా దొరుకుతుంది అక్కడ ఎవ్రీ టైం అక్కడ. సో ఈ బీరకాయలు నాకు అంత సెట్ అవ్వలేదు, నచ్చలేదు. సో నేను బెండకాయలే తీసుకున్నాను అనమాట. చూస్తున్నాను ఏంటేంటి కావాలి అని చెప్పేసి. పెద్ద పచ్చిమిరపకాయలు అయితే కాస్ట్ ఎలా ఉందంటే 12 dirhams ఉంది, అంటే దగ్గర 300 దగ్గరలో ఉన్నాయి తెలుసా పెద్ద పచ్చిమిరపకాయలు, అంత కాస్ట్ ఉన్నాయి. ఫ్రూట్స్లోని చాలా రకాలు ఉంటాయి. సో అవి ఆబ్వియస్లీ బయటకు వెళ్తే మంచి ఫ్రూట్స్ ఎక్కడికైనా అక్కడికి చాలా బాగుంటాయి. సో మేము ఇక్కడ చూస్తున్నాము ఫ్రూట్స్. అండ్ మా ఇంట్లో నేను కానీ, మా బాబు కానీ, మా వారు కానీ ఫ్రూట్స్ తినడం చాలా తక్కువ, అస్సలు తినము ఫ్రూట్స్ కూడా. మా వారి మీద తింటే తీసుకుంటానంటే, మేమేమో తినము. మా గణేష్ ఏమో అస్సలు ముట్టుకోడు అనమాట ఫ్రూట్స్ విషయంలో.
కూడా అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వచ్చినప్పుడు మా డ్రైవర్కి రమ్మని చెప్పాము. సో వాళ్ళకి అనుకోకుండా మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు లేట్గా వచ్చారనమాట. సో ఆ డ్రైవర్ ఏం చేశాడంటే రివెంజ్ చాలా బాగా తీర్చుకున్నాడు అనమాట. అతను వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో అతను వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఇక్కడ పిల్లలు అందరూ మా వారు అక్కడ నించొని అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ పిల్లలు ఫుల్గా ఆడిస్తున్నారు అనమాట. వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం అసలు. సో ఫైనల్లీ నా షాపింగ్ కూడా అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి, మీ సొమ్మే అని అరుగుతుందా? లైక్ ఇస్తే నేను కొద్దిగా ఇంకా మోటివేషన్ అవుతాను, ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తాను. ఇవి ఇంకా శాంపిల్ మాత్రమే, చాలా మంచి వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం గానా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.